స్వాగతమయ్యా శ్రీ వెంకటేశ స్వాగతమయ్యా శ్రీ శ్రీనివాస స్వాగతమయ్యా శ్రీ వెంకటేశ స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం జలం తెచ్చమయ్య వెంకటేశ నీకు జలాభిషేకమయ్య శ్రీనివాస గంగా జలం తెచ్చామయ్య వెంకటేశ నీకు జలాభిషేకమయ్య శ్రీనివాస శ్రీ వెంకటేశునికి అభిషేకం శ్రీ శ్రీనివాసునికి అభిషేకం శ్రీ వెంకటేశునికి అభిషేకం శ్రీ శ్రీనివాసునికి అభిషేకం ఆవు పాలు తెచ్చమయ్య వెంకటేశ నీకు క్షీరాభిషేకమయ్య శ్రీనివాస ఎరుకోయమ్మ ఎరుక ఎరుక చెబుతానమ్మ ఎరుక ఉన్నది ఉన్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను జరిగినది చెబుతాను జరగబోయేది చెబుతాను ఎవరి మనసులో ఏమున్నదో ఇట్టే చెబుతాను మూలదేవతలకు ముందుగా మ్రొక్కుతున్నానే తల్లి మంచి వాక్కులు ఇమ్మని అడుగుతున్నానే తల్లి కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు బెజవాడ కనకదుర్గమ్మ పలుకు బాసర సరస్వతీదేవి పలుకు పలుకోయమ్మ పలుకు ఇనుకోవే కూనా వివరము చెప్పెదా జరిగేది అంతా ముందుగా చెప్పెదా వ్యాధన్నది నీకు లేనే లేదు మనసుకు బట్టిన ప్రేమ జబ్బు శృంగారవనమున చూసిన ఆ పురుషుడు నీ మనసపుడే దోచినాడే తల్లి ఆరడుగుల అందమైన వాడు నిన్నే చూడగా వచ్చినాడే తల్లి ముల్లోకాలకు నారాయణుడు నీతో పరిణయమే కోరినాడు రాలుగాయి పిల్ల నీవు రాళ్లతో కొట్టించి పంపినావు నీ వలనే అతను బాధపడుచు నిన్నే తలుచుకుంటూ ఉన్నాడే తల్లి ఆదిదేవుడు అతడేగాద శ్రీనివాసునిగా వచ్చినాడే తల్లి మీ పరిణయమే తప్పక జరుగుతుంది నీ దిగులంతా తీరిపోవునే తల్లి ఆకాశరాజుది జన్మమే ధన్యము ధరణీదేవిదే పుణ్యఫలము నిక్కముగానే నిజమే చెబుతా చెప్పిన వాక్కు తప్పదు ఎప్పుడు ఇప్పుడొక సత్యము చెబుతా వినుడు ఇంకొక గడియ తదుపరి చటకు యోగిని మాత ఒకరు వచ్చి పెండ్లి ముచ్చటలాడెదరే తల్లి అరమరలేక సరుయేనుడి అంతా శుభమే జరుగును మీకు నీ చింతలన్నీ తీరిపోవునే తల్లి శీఘ్రమే నీ కళ్యాణము జరుగునే తల్లి నా వాక్కులపై విశ్వాసముంచండే తల్లి మీరు మీ రాజ్యము చల్లంగా ఉండాలే తల్లి ఆలోకం విడిచిపెట్టి
పాదము బ్రహ్మము తానే పాదము. ఏడు కొండలెక్కి నీవు వెంకన్నవు అయినావు, ఏడు కొండలెక్కి నీవు వెంకన్నవు అయినావు. ఏడు కొండల వాడో గోవింద, ఏడు కొండల వాడో గోవింద. ఈ పేరే వెంకటేశుడో గోవింద, ఈ పేరే వెంకటేశుడో గోవింద. గోవింద 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 గోవింద. ఆకాశ రాజు అల్లుడో గోవింద, ఆకాశ రాజు అల్లుడో గోవింద. అలిమేలు మంగనాథుడో పెరుగల జవరాలి పెండి కూతురు, పెద్ద పేరున ముత్యాల మెడ పెండి కూతురు. పేరుగల జవరాలి పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెండి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు. విభు పేరు బుచ్చ సిగ్గుబడి పెండి కూతురు. విభు పేరు గుర్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. గోవింద. అలిమేలు మంగనాథుడో గోవింద. వడ్డీ మీద వడ్డీ వేసి వడ్డీ కాసుడైనావు, వడ్డీ మీద వడ్డీ వేసి వడ్డీ కాసుడైనావు. తిరుపతికి మరి మరి పరపతిని పెంచినావు, తిరుపతికి మరి మరి పరపతిని పెంచినావు. వడ్డీ కాసుల వాడో గోవింద, వడ్డీ కాసుల వాడో గోవింద. నిలువు దోపిడి వాడో గోవింద, నిలువు దోపిడి వాడో గోవింద. గోవింద 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 గోవింద. ఆకాశ రాజు అల్లుడో గోవింద, ఆకాశ రాజు అల్లుడో గోవింద. అలిమేలు మంగనాథుడో గోవింద, అలిమేలు మంగనాథుడో గోవింద. నిత్యం నీ కళ్యాణం పచ్చాని తోరణం, నిత్యం నీ కళ్యాణం పచ్చాని తోరణం. ఆపద ముక్కుల వాడ అనాథ రక్షక. ఈ యొక్క శ్రీనివాస కళ్యాణం మా ఊరిలో 16 రూపాయలలో సాయం చేపించినప్పుడు మేము నిజంగా వ్యతిరేకించాము. మనం ఖర్చుతో కూడిన పని, ఎక్కడి నుంచో పద నుంచి వచ్చి కళ్యాణం చేస్తా ఉంటారు. ఇది ఏ విధంగా ఉందంటే, మా ఊర్లో ఒక చిన్న గ్రామంలో ఒక అద్భుతమైన కార్యక్రమం చేశారు. అది చేసిన తర్వాత మీరు లింగారెడ్డిపాలెంలో చేశారు, లింగారెడ్డిపాలెం చేసిన పోటీ పని చేశారు. మరి ఈ రోజుకి మా పక్క గ్రామంలో జరుగుపాలెంలో కూడా ఇంత అత్యద్భుతంగా కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మీకు ఆ దేవదేవుడు ఎల్లప్పుడూ సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలను మేము ఎప్పుడు మీకు చేదోదవాదులుగా ఉండి మీ యొక్క ఎక్కడన్నా కార్యక్రమంలో చేయించాలని మేము కూడా ఒక తపనగా ఉన్నాము. ఆ తపనకి ఆ భగవంతుడు సహకారం ఉంటే తప్పనిసరిగా ముందు ముందు మీ యొక్క కార్యక్రమాలు నెరవేరాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మేము యూట్యూబ్లో చూస్తూ ఉంటున్నాము. ఒక మహాతల్లులు ఇవి ఈ అమ్మతో ఒక హావభావం చూస్తుంటే మాకు నిజంగా మన సినిమాల్లో చూస్తే పండవ అనమాట. అంటే వీళ్ళు రియల్ గా మన ముందు భగవంతుడి ముందు ఏ విధంగా ఆ హావభావాలనే ప్రవర్తిస్తున్నారో, ఆ భగవంతుడి యొక్క కృప వాళ్ళకి ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మీ యొక్క కోరిక సర్వ నెరవేరడానికి మేము కూడా ఆకాంక్షిస్తున్నాం. కారణం
కారణం ఉంది. అతను అక్కడ జాబ్ చేస్తూనే ఈ గుడి కట్టిన టైంలో కూడా జాబ్ను పక్కన పెట్టి ఈ నిర్మాణాన్ని మొత్తం పూర్తయిన తర్వాత, ప్రతిష్ట అయిన తర్వాతే మళ్ళీ వేరే జాబ్లో జాయిన్ అయ్యి, ఆ విధంగా ఇప్పుడు కూడా 10 రోజులు బట్టి ఈ కార్యక్రమంలో కూడా ఏదైనా కార్యక్రమం ఉందంటే అక్కడి నుంచి వచ్చి ముందుగా ఉంటూ ప్రతి కార్యక్రమంలో పనిచేస్తూ కూడా ముందుంటూ నడిపిస్తూ ఉంటాడు. అలాగే ఈ పశ్చిమ కాంగ్రెస్ దేవస్థానం నిర్మాణంలో బుజ్జి అనే ఒక మేస్త్రి కూడా బయటికి కనబడ్డు అంతరంగంగా చేస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళు కూడా మా గ్రామంలో చాలా మంది సపోర్ట్ చేసి ఈ దేవాలయ నిర్మాణానికి మా శక్తి కొలది. ఇంతటి దేవాలయం కట్టాలంటే మాత్రం చాలా ఖర్చుతో కూడిన పని. అలాగే మా సాయి శక్తిలో మేము ప్రయత్నించాము. అదేవిధంగా పశ్చిమ ఆంజనేయ స్వామి వారి విగ్రహం అని కొంతమంది అన్నారు. ఆ విగ్రహం అంటే మాకు కూడా అవగాహన లేదు. అలాంటి విగ్రహం పెట్టిన తర్వాత మా గ్రామం చాలా అభివృద్ధి చెందింది. విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ అన్నింటిలో కూడా ముందుంటూ మా గ్రామం చాలా ప్రసిద్ధి చెందుతుంది ఈ హనుమాన్ టెంపుల్. అదేవిధంగా ఈ దేవాలయానికి గ్రనేట్ రాయి సమర్పించిన స్వామి ఒకే మణిదీప్ గారని హైదరాబాద్లో ఉంటారు. ఆయన అయోధ్య రామ మందిరంలో ఒక మెంబర్గా పనిచేస్తున్నారు. మొన్న మధ్యనే ఆయనకి పుట్టినరోజు వేడుకల్లో చాలా మంది స్వామీజీని పిలిచి ఎంతో ఘనంగా చేశారంట. ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి బయట అతను చేసిన పనులన్నీ కూడా ఆ స్క్రీన్ లో అక్కడ ఉన్న వాళ్ళకి చూపించడం జరిగింది. దానిలో భాగంగా మా జరుగువానిపాలెం గ్రామంలో ప్రతిష్ఠ చేసిన హనుమాన్ పశ్చిమ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని, ఊరేగింపుని, తను చేసిన కార్యక్రమాన్ని కూడా హైదరాబాద్ లో కూడా స్క్రీన్ లో చూపించి ఉన్నారు. అలాగే ఇంకా ఈ ఆంజనేయ స్వామి వారి గుడి చాలా అభివృద్ధి చెంది ప్రతి ఊరిలో కూడా జరుగువానిపాలెం గ్రామంలో బాగా చేస్తున్నారని, ఆ వచ్చిన కోరుకున్న కోరికలు కూడా ప్రతి భక్తులకి కూడా నెరవేరాలని కోరుకుంటూ ఇప్పుడు దాసరి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమంటూ కోరుకున్నాం. శ్రీరామ్ అందరికీ లక్ష్మీ శ్రీనివాస మ్యూజికల్ అకాడమీ వారికి చాలా ధన్యవాదాలు. మీరు ఎంతో దూరం నుంచి దాదాపు పండగైనా సరే పండగను వదిలేసి మీరు దైవనామ సంకీర్తన కోసం ఎంత దూరం వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం బాగా జరిగిందండి. అదేవిధంగా పక్కన మొన్న కోటి మీద గ్రామంలో కూడా వచ్చాను నేను. రంగారెడ్డిపాలెం గ్రామం వస్తాకి కొంచెం వీలు కాలేదు. బాగా జరిపారు మీరు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇలా చేయాలని, సనాతన హైందవ ధర్మాన్ని ఎప్పుడు కాపాడాలని కోరుకుంటున్నాను.